అభయహస్తం హామీలకు సంబంధించి కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ప్రతి గ్రామం నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసిన అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 40 రోజుల్లో నెరవేరుస్తామని ఎక్కడా చెప్పలేదని మంత్రి స్పష్టం చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం 30,000 మంది ఆపరేటర్లతో డేటా ఎంట్రీ వేగంగా జరుగుతుందన్నారు. ప్రజలు స్వేచ్ఛగా వారి అవసరాలను గాని వారి బాధలను గాని వినకపోతే ఏ ఇందిరమ్మ రాజ్యం వస్తే మంచి జరుగుతుందని ప్రజలు తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ప్రజా పాలన కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదే రకంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, కేబినెట్ సహచరులు అందరం చర్చించుకొని సిఎస్ గారు, డీజీపీ గారు, సీనియర్ బ్యూరోక్రాట్స్, జిల్లాలో ఉండే కలెక్టర్లు, ఎస్పీలు, ఇంకా గ్రామ స్థాయికి నుంచి జిల్లా స్థాయికి వరకు ఉన్న అనేక మంది అధికారులు వారందరి సహాయ సహకారాలతో వాళ్ళ కృషితో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు సుమారు 8 రోజులు ప్రతి గ్రామానికి, ప్రతి వాడకి, ప్రతి అడవిలో ఉన్న చెంచుల గూడానికి, ప్రతి తండాకి, ప్రతి గూడానికి, ప్రతి మున్సిపాలిటీకి, ప్రతి ఇంటికి అధికారులు వెళ్ళి వాళ్ళకి ఏమి అవసరం, ఏమి కోరుకుంటున్నారు అప్లికేషన్ రూపంలో ఈ ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించి దీన్ని సక్సెస్ఫుల్ గా సహకరించిన యావత్తు రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ముఖ్యమంత్రి గారి పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సీనియర్ బ్యూరోక్రాట్స్, ఉన్నత అధికారులు, అందుబాటులో ఉన్న మంత్రులతో చాలా ఇన్డెప్త్ డిస్కషన్ జరిగింది. ప్రజలు స్వేచ్ఛగా వారి అవసరాలను గాని వారి బాధలను